మాస్ క్లాస్ కలయిక బాలాజీనగర్ డివిజన్. కొత్తగా ఏర్పడ్డ ఈ డివిజన్ రియల్ ఎస్టేట్ హాట్ కేక్. అలాగని ఇక్కడ అంతా మంచిగా ఉందని భావిస్తే తప్పులో కాలేసినట్టే. పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నింటికో కేర్ ఆఫ్. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఈ డివిజన్ కార్పొరేటర్ మహిళ. పాలనంతా ఆమె భర్తదే అన్న మాట ప్రచారంలో ఉంది. మొదటిసారి కార్పొరేటర్ అయిన కావ్యారెడ్డికి ఈ డివిజన్ ప్రజలు ఎన్ని మార్కులు వేశారు? అభివృద్ధిపై పదే పదే ప్రసంగాలిచ్చే నేతలకు డివిజన్ పై ఉన్న పట్టెంత? బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ గ్రాఫ్ ఎంత? లెట్స్ వాచ్. కూకట్పల్లి సర్కిల్లో జనాభా విస్తీర్ణం, ఓట్ల విషయంలో అతిపెద్ద డివిజన్ బాలాజీనగర్. డీలిమిటేషన్ లో కొత్తగా ఏర్పడ్డ ఈ డివిజన్ 115వ వార్డుగా జీహెచ్ఎంసీ రికార్డుల్లో ఉంది. 1,00,000 మందికి పైగా నివాసముండే ఈ డివిజన్ లో దాదాపు 65,000కు పైగా ఓటర్లు ఉన్నారు. పురుషులు 35,000 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 30,000కు పైగా ఉంది. 8,000 మంది ముస్లిం ఓటర్లు కాగా శ్రీకాకుళం బస్తీకి చెందిన ఓటర్ల సంఖ్య 5,000 మంది. మిగిలిన ఓటర్లంతా భిన్న సామాజిక వర్గాలకు చెందిన వారుగా ఉన్నారు. ఈ డివిజన్ పరిధిలో కాలనీలు, బస్తీలు భారీగానే ఉన్నాయి. మూసాపేట క్రాస్ రోడ్, అంజయ్యనగర్, చిత్తారమ్మ బస్తీ, ఖైత్లాపూర్, హబీబ్ నగర్, ఆంజనేయ నగర్, అంబేద్కర్ వీకర్ సెక్షన్, జేఎన్ఎన్ యుఆర్ఎం, శివశక్తి నగర్, జలభారతి గార్డెన్, శివాలయం రోడ్, కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 6 వరకు 1, 2, 3 ఫేజులున్నాయి. వీటితో పాటు బడాబాబుల భారీ రియల్ ప్రాజెక్టులు దర్శనమిస్తాయి. మొత్తంగా ఎత్తైన కొండలు, సహజ సిద్ధ వనరులతో ఉన్న ఈ డివిజన్ కార్పొరేటర్ పదవంటే ఎవరికైనా హాట్ సీటే. కాలేజీలు, చర్చిలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మెట్రో రైల్ స్టేషన్, ప్రైవేట్ స్కూళ్లు ఉన్న ఈ డివిజన్ వెనుక భాగమంతా చెరువులు, కొండగుట్టలతో ఉంటుంది. రంగధాముని చెరువు, మైసమ్మ చెరువు, కాముని చెరువు, ముళ్లకత్వ చెరువులు వీటిలో ముఖ్యమైనవి. అయితే మైసమ్మ చెరువు, ముళ్లకత్వ చెరువులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. హైదరాబాద్ లో ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికైనా ఇక్కడ స్థలం దొరికితే కాసుల వర్షం కురిసినట్టే. మల్టీ లెవెల్ ఫ్లోర్లతో చుక్కలనంటే నిర్మాణాలే. భారీ భవంతులు, విల్లాలతో చెరువులన్నీ నిండిపోయిన దృశ్యాలే. మాదాపూర్ హైటెక్ సిటీ, గచ్చిబౌలికి సులభంగా వెళ్లే దారి ఉండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ 3 విల్లాలు, 6 బిల్డింగులుగా తయారైంది. చెరువులను కబ్జా పెడుతున్న వారిపై చర్యలు కరవు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కబ్జాల్లో స్థానిక నాయకులందరికీ వాటాలు దక్కాల్సిందే. లేకుంటే అనుచరుల ద్వారా కంప్లైంట్లు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల రూపంలో వేధింపులు మొదలవుతాయి. అందుకే ఈ రియల్ ఎస్టేట్ మోజులో పడ్డ కార్పొరేటర్, ఎమ్మెల్యేలకు బస్తీలు, కాలనీవాసుల కష్టాలపై స్పందించడానికి టైమే దొరకదన్న పేరొచ్చేసింది. దీంతో బాలాజీ డివిజన్ సమస్యలకు కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు వాటర్ వర్షాకాలం వస్తే కింది డౌన్కి వాటర్ అయింది, అక్కడ ఆగుతాయి. దాని గురించి మేడం చెప్పాము. అదొకటి. ఇక్కడ రోడ్డు ముందు ఇక్కడ బలంగా ఇంట్రెస్ట్ ఒకటే రోడ్డు ఉంది. ఈ రోడ్డు చిన్న ఇక్కడ రావాలంటే చాలా కష్టమవుతుంది. ఇక్కడ మొత్తం కాలనీలో ఒక 1000-1500 కార్లు రావడం పోవడం జరుగుతుంది. దాని గురించి కార్పొరేటర్ చెప్పాము. చెప్తే ఇది రోడ్ వైండింగ్ గురించి కొంచెం రోడ్డు పెద్దగా చేద్దామని అంటున్నారు. ఎమ్మెల్యే గారికి దృష్టికి తెచ్చాము. ఎమ్మెల్యే గారు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మూసాపేటలో ఉండేది బాలాజీనగర్ డివిజన్. గతంలో టీడీపీకి బాగా పట్టున్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం టీఆర్ఎస్ గెలిచింది. 2,735 ఓట్ల తేడాతో కావ్యారెడ్డి, పన్నాల ఈ డివిజన్ నుంచి కారు గుర్తుపై గెలుపొందారు. 2-3 స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ నిలిచాయి. ఏర్పడ్డ ఈ డివిజన్ లో సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. మూసాపేట ప్రాంతంలో ఎప్పుడు ఏ రోడ్డు కుంగిపోతుందో తెలియని దుస్థితి. రోడ్ల గుంతలు, తవ్వకాలతో నిత్యం ట్రాఫిక్ మయం. దీంతో రోడ్డు దాటాలన్నా భయపడాల్సిన పరిస్థితులు. రాఘవేంద్ర బస్తీ, ఖైత్లాపూర్ ప్రాంతాలలో కనీస సదుపాయాలు కూడా లేవు.
నీటి కష్టాలు ఏళ్ల తరబడి వెంటాడుతున్నాయి. నీళ్లొచ్చిన రోజునే పట్టుకుని స్టాక్ పెట్టుకునేందుకు ఈ బస్తీల్లో ప్రతి ఇంటి ముందు ఎక్స్ట్రా నీటి డ్రమ్ములు దర్శనమిస్తుంటాయి. ఇక వాన పడితే 4 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోతుంది. సరైన కమ్యూనిటీ హాల్ లేక జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు. కొన్ని బస్తీల్లో ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు గదుల్లో నడపాల్సిన దుస్థితి. కార్పొరేటర్ అయినా తమను గట్టెక్కిస్తారని భావిస్తే ఓటర్ల ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయి. ట్యాంకర్కు 500, ట్యాంకర్కి తెచ్చినప్పుడు కూడా 500. మాకు ఇక్కడ నీళ్ళు ఎట్లా వస్తుంది కూడా చూడనీకి రారు. మళ్ళీ ఎక్కడ పోయి అడుగుతాం మేము? లీడర్ ఎవరున్నారు బస్తీలు అని చెప్తాము. బాబులకు తెలిసేమో, బాబు కూడా ఏం అడుగుతారో ఏమో నేనే చూడవు. నా దగ్గర వచ్చినప్పుడే నేను మాట్లాడతా. నీళ్ళ ప్రాబ్లం ఉంది అంతే. మళ్ళా డ్రైనేజ్ పట్టించుకుంటలేరు అసలు. మా బస్తీ గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఎలక్షన్ టైంలో అందరు వస్తారు, మాకేంటి మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, ఏమి చేయరు. తమ గోడు పట్టించుకుంటారని ఓట్లేసి గెలిపిస్తే కార్పొరేటర్ ఆ మాటే మర్చిపోయారన్నది స్థానికుల ఆవేదన. ఎప్పుడు సంపన్న కాలనీలు, బడాబాబులు ఉండే ప్రాంతాల్లోనే దర్శనమిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు కార్పొరేటర్ కి డివిజన్ పై అవగాహన లేదు. ఆమె భర్త, కుటుంబ సభ్యులతో కూడిన ఒక కోటరీ ఈ డివిజన్ లో పనులు చక్కబెడుతుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డివిజన్ పరిధిలో ఉన్న చెరువుల FTL భూముల్లో కార్పొరేటర్ అనుచరులు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రత్యర్థి వర్గాల వారు. తాజాగా కార్పొరేటర్ భర్త రాఘవేంద్ర సొసైటీ పరిధిలో ఉండే భూములను కబ్జా చేస్తున్నారని అంటున్నారు. ఒక FTL ల్యాండ్ దత్తకు తీసుకోవద్దు, అభివృద్ధి దాంట్లో పేరు చేయదు. అసలు దాంట్లో గవర్నమెంట్ పనులు చేస్తున్నారు. అధికారులకు మేము అడిగితే లేదు ఇప్పుడు నుంచి ఏమన్నా దాంట్లో డెవలప్మెంట్ వర్క్ నడుస్తున్నది. కోర్టుల కేసు ఉన్నది. కోర్టుల కేసు ఉన్న తర్వాత కూడా మున్సిపల్ వాళ్ళు అక్కడ పోయి రోడ్లు చేస్తున్నారు. FTI ల్యాండ్ వీళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు ఎమ్మెల్యే వెనుకలకి వెళ్ళి మనుషుల్లో పెట్టేసి కబ్జా చేపించి అమ్ముతున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలనేసి నేను కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఇప్పటి వరకు ఏం స్పందన ఇవ్వలేరు. కానీ మేము మీ ద్వారా, మీ టీవీ ద్వారా జనాలకు, పెద్ద అధికారులకు తెలవాలనేసి వీళ్ళు చేస్తున్నారు. డివిజన్ లో అభివృద్ధి మాట అలా ఉంచితే లీడర్ల దృష్టి మొత్తం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మీదే ఉంటోందని తెలుస్తుంది. కొత్త నిర్మాణం మొదలవటం ఆలస్యం, లీడర్లకు పండగే పండగ. ఈ ప్రాంత పోస్టింగుల కోసం అధికారులు తహతహలాడుతూ ఉంటారంటేనే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవే మన కోసమంటూ అధికారంలో ఉన్న వారికి వత్తాసు పలకటానికి పోటీ పడుతూ ఉంటారు. వాస్తవానికి కార్పొరేటర్ అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. కానీ ఇక్కడలా జరగదు. అసలే పదవి దక్కటం మొదటిసారి. GHMC నామ్స్, ఇతర అంశాలపై అవగాహన లేమి. దీంతో భర్త షాడో కార్పొరేటర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. మహిళా కార్పొరేటర్ల భర్తలు అన్ని విషయాలలో కలగజేసుకోరాదని GHMC ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం శూన్యం. ఎందుకంటే అధికారులు కార్పొరేటర్ కన్నా షాడో కార్పొరేటర్ కి ఎక్కువగా విలువిస్తుంటారు. అందరూ కలిసి ఒక సిండికేట్ గా ఏర్పడి దోచుకోవటమే పని. నిర్మాణ వసూళ్లపై ఉన్న శ్రద్ధ కంపు కొడుతున్న డ్రైనేజీలు, ఇతర డివిజన్ పనులపై ఉండదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్కులను అభివృద్ధి చేస్తున్నామంటారు. అక్కడ చూస్తే సీన్ రివర్స్ గా కనిపిస్తోంది. పార్కుల నిండా పగిలిపోయిన గోడలు, మురుగునీరు, చెత్త చెదారం. గృహిణి నుంచి కార్పొరేటర్ గా మారిన కావ్యారెడ్డి తమపై వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నారు. GHMC ఫండ్స్ కేటాయించకపోయినా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి 3 కోట్ల రూపాయల పనులు చేశామన్నది కావ్యారెడ్డి వాదన. డివిజన్లోని హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్ ప్రైవేట్ పరం చేసే యత్నాన్ని అడ్డుకున్నాం. GHMC స్వాధీనంలోకి తెచ్చి సామాన్యులకు అండగా నిలుస్తున్నామని అంటున్నారు కావ్యారెడ్డి. ఇవే కాదు, 30 ఏళ్లుగా కుంగిపోయిన డ్రైనేజీ పైపులను మార్పించి మురుగునీరు ఇళ్లలోకి పోకుండా డెవలప్ చేశామని అంటున్నారు కార్పొరేటర్. అంతేకాదు, మంత్రి KTR చేతుల మీదుగా ఖైతలాపూర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, బాలాజీనగర్ మెయిన్ రోడ్లలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెబుతున్నారు. రోడ్స్ చాలా చోట్ల రోడ్స్ కూడా బాగాలేవు. రోడ్స్ వేయించాలి. అది మా డివిజన్లో 4 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజాప్రతినిధులుగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని కూడా కలిసినాము, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఫెన్సింగ్ ఏర్పాటు చేయమని చెప్పేసి. మరి దందా విమర్శలు ఎందుకు వస్తున్నట్టని ప్రశ్నిస్తే తమ పేరు చెప్పుకుని ఎవరో దండుకుంటున్నారని, వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని అంటున్నారు. 192 పనులకు గాను 3 కోట్ల రూపాయల నిధులు అవసరం. అధికారుల సాయంతో ఇప్పటి వరకు 120 పనులను 1.5 కోటి ఖర్చు చేసి పూర్తి చేశామని, జులై చివరి నాటికల్లా మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని అంటున్నారు కార్పొరేటర్ కావ్యారెడ్డి. ఇంటింటికి మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, ఈ స్ట్రీట్ లైట్స్, ఇవి ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా అందరికీ కూడా
చక్కగా ఉండేటట్టు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినాము. అది కూడా రోడ్స్ డ్రైనేజీలు అక్కడక్కడ స్టార్ట్ అయినాయి, కొన్ని వేయించినాము, ఇంకా కొన్ని చోట్ల వేయించాల్సింది ఉంది. డివిజన్లో ఓటేసిన బస్తీవాసులకు తమ కార్పొరేటర్పై పూర్తి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేటర్కి తమ గోడు పట్టడం లేదని, కనీసం తమ సమస్యలివని కూడా ఆమె తెలుసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. డివిజన్లో చేసింది గోరంతా, చేయాల్సింది కొండంతా. స్థానికంగా ఉన్న స్థితిగతులను చూస్తే ఇట్టే తెలిసిపోతుందని అంటున్నారు. రాజకీయ అనుభవం, ప్రజా సమస్యల పట్ల అవగాహన తక్కువగా ఉన్న కావ్యారెడ్డి ఇకనైనా తమ గోడు పట్టించుకోవాలి అన్నది స్థానికుల డిమాండ్. ఏడాదిన్నరలో బాలాజీనగర్ డివిజన్ అభివృద్ధిలో కావ్యారెడ్డి ప్రయాణం ఇంకా ఆరంభంలోనే ఉంది. ఇలాగే కొనసాగితే కుటుంబ సభ్యుల చేతిలో కీలుబొమ్మ అన్న పేరు స్థిరపడిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేటర్ పనితీరు అప్ టు ద మార్క్ లేదన్నది జనం నుంచి వినిపిస్తున్న మాట. కాబట్టి ఇకనైనా కార్పొరేటర్ కావ్యారెడ్డి తన పనితీరు మెరుగుపరుచుకోవాలని కోరుతున్నారు బాలాజీనగర్ డివిజన్ ప్రజలు.